హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు ఏమంటే సెకండ్ డే అనమాట జాతరలో. అంటే బుధవారం, నిన్న మంగళవారం వ్లాగ్స్ పెట్టాము మీకు 2. ఇది వచ్చేసి బుధవారం రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇక్కడ ఏమంటే ఈరోజు మొక్కులు ఉంటాయి కదా, అవన్నీ తీర్చుకుంటారు. ఎలా అంటే దుత్తలు వెతుక్కోవడము, అంటే దుత్తలు పట్టుకొని వెళ్తారనమాట, అది కూడా ఒక మొక్కు. ఇంకొకటి ఏమంటే అడుగడుగు దండాలు అనేసి, అలా ఈరోజు అందరూ మొక్కులు తీర్చుకుంటారు. అలా మేము కూడా దుత్తలు ఎత్తుకొని వెళ్తాం అనమాట. అంటే నాకు దుత్త మొక్కేం కాదు, కానీ పెళ్లి చేసుకుని వచ్చినప్పటి నుండి ఆంటీ దుత్తలు పట్టుకొని వెళ్ళమంటారు. అలా అలవాటైపోయింది. సో అలా ఎవ్రీ ఇయర్ దుత్తలు పట్టుకొని వెళ్తుంటాము. ఇంకా ఇక్కడ మా ఇంట్లోనే మొక్కు ఉంటే దుత్తలు పట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మొక్కు లేకున్నా కానీ దుత్తలు పట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇంకా మొక్కు పక్కన పెట్టేసామంటే దుత్త పట్టుకొని వెళ్ళడం గంగమ్మకి చాలా మంచిది. మనం హెల్తీగా ఉండడానికి, మన ఫ్యామిలీ అంతా మంచిగా ఉండడానికి అలా కోరుకోవచ్చు అనమాట. అన్నీ జరుగుతాయి మంచిగా. ఇంకా అమ్మవారిని ఊరేగిస్తూ ఇంకా అక్కడ వస్తారనమాట, ఊరు దగ్గర అక్కడ ఆర్చ్ ఉంటుంది. సో అక్కడికి వస్తారు. ఇంకా మేము ఇక్కడ నుండి వెళ్తామన్నమాట. అప్పుడు వెళ్ళడానికి అన్ని పెట్టుకోవాలి, టెంకాయలు, పూలమాల. ఇంకా దాని తర్వాత ఏమంటే ఒక బిందెలో వాటర్ తీసుకుంటారు, దాంతో కుంభం తీసుకెళ్తారు. అదేంటో మీకు మళ్ళీ చూపిస్తాను మీకు ఈ వ్లాగ్లోనే. ఇంకా మీకు ఇందాక కుంభం అని చెప్పాను కదా, దాంట్లోనే 3 పిండి దీపాలు కూడా పెట్టుకెళ్ళాలి. ఆ పిండి దీపాల కోసమే ఇక్కడ అంకమ్మ ఆంటీ చేస్తున్నారు. ఇంకా అక్కడ శిరీష ఏమంటే దుత్తలని రెడీ చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీకు నిన్నటి వ్లాగ్లో మీతో అడిగా కదా, ఎవరో ఒకరు యాబ్సెంట్ అయ్యారు ఎవరు అనేసి కనుక్కోమనేసి. చాలామంది ఏమంటే లాస్ట్ వరకు వ్లాగ్ చూడరుగా కంప్లీట్గా. సో సగమే చూసి నా క్వశ్చన్ అక్కడి వరకే చూసి సుభద్ర అనేసి చెప్పేశారు. యాక్చువల్గా సుభద్ర కాదు, మీరు చూసారంటే ఆ రోజే సుభద్ర వచ్చేసి ఉండింది. ఇంకొకరు ఎవరో అయితే ఫిజు అని చెప్పారు. ఇంకొకరు ఇంకా 2-3 ఎట్లా అంటే సునీల్ అన్న అనేసి అన్నారు. నేను లేడీస్ గురించి అడుగుతున్నాను, సునీల్ ఎందుకు వచ్చాడో మధ్యలో నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా మంది అయితే కరెక్ట్గా గెస్ట్ చేశారు. శ్రావ్య, అంకమ్మ ఆంటీ వాళ్ళ కూతురు శ్రావ్య రాలేదు. జల్లిడు ఒకసారి చూపించు, ఇప్పుడు పెట్టు. ఇంకా నేను చెప్పాను గంగమ్మకి కుంభం తీసుకెళ్తామని. సో ఇదే అనమాట. ఇలా జల్లెడున్న గిన్నెలో ఆకు వేసి అన్నం చేసేస్తుంటారు. ఇంకా ఆంటీయే అనమాట మటన్ కర్రీ కూడా చేసేస్తారు. సో ఈ అన్నం అయితే నిండా పెట్టేసేయాలి. ఇంకా మటన్ కర్రీ చేశారు కదా, అది కూడా దాంట్లో ఫుల్గా వేసేస్తాము. ఇంకా దీంట్లోనే 3 పిండి దీపాలు పెట్టుకొని వెళ్తామన్నమాట. ఇంకా నేను నెక్స్ట్ చూపిస్తాను, పూజ జరుగుతుంది అక్కడ. సో అప్పుడు అక్కడ అమ్మవారికి పెట్టేస్తాము. సో దీన్నే అనమాట కుంభం కూడు అంటారు. ఇంకా దుత్తలు రెడీ చేస్తున్నారు అని చెప్పాను కదా, దుత్తల్లో ఏమంటే ఇలా పసుపు కుంకుమ పెట్టేసిన తర్వాత లోపల ఏమంటే వేపాకు కొద్దిగా వేసి ఇలా మళ్ళీ దాంట్లో లోపల కూడా పసుపు కుంకుమ వేసి ఒక్కొక్క పిండి దీపం పెడతారు. ఆంటీ ఎందుకు అట్లా అరుస్తున్నారు ఆంటీ? జరిగిన వాడు కనిపించట్లేదు. చూపి అమ్మ, ఏంది అది కొత్తగా వేసుకొని రే పిల్లలందరూ ఉన్నారా? ఫోటో తీసేదా? రే గడ్డా, మీరు అక్కడే కూర్చొని ఫోటో తీస్తా. ఇది ఎందుకు అరుస్తుంది? ఏ ఫిజు, ఫోటోకి మాత్రం స్మైల్, ఇలా వీడియోకి ఇచ్చావు. ఈ బాబా వచ్చాడు, వస్తున్నా అక్కడ నిమిషం. పవనేష్ కూర్చోరు అక్కడే. ఇంకా ఇక్కడ పిల్లలందరూ క్యూట్గా రెడీ అయి ఉన్నారు, చాలా బాగున్నారు. మళ్ళీ వాళ్ళు ఇంకా పాడైపోతాయి డ్రెస్సులు అన్నీ. ఇంకా అది కాదు, దుత్తలు తీసుకొని వెళ్ళి వచ్చేసరికి అసలు ఇంకా ఏమైపోతామంటే వేరేగా అయిపోతాం అందరము. సో అందుకే వాళ్ళకైతే ఫస్ట్ ఫోటో తీసేయాలని చెప్పి తీశాను. ఇంకా ఈ మేకను కూడా తీసుకెళ్తాం అనమాట మనం అక్కడికి, గంగమ్మ తీసుకొస్తారు కదా అక్కడికి.
ఇంకా జాతర అప్పుడు అందరూ నీట్గా మంచిగా డ్రెస్సెస్ వేసుకుంటారు, కలర్ఫుల్గా ఉంటారు కదా. నేను చెప్పాను మా టెడీకి, నేను సమంత సాంగ్ ఉంది కదరా దానికి ప్రాక్టీస్ చేయండి రా, డాన్స్ చేయండి, నేను వీడియో తీసుకుంటాను మీ దగ్గర అనేసి. సో దానికే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏమండి అయిపోయిందా? ఇంకా ఈరోజు వంటలు కూడా మా సుదర్శనే స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా ఏమంటే మా అంకుల్ చనిపోయిన రోజు వస్తుంది కదా, అప్పుడు రాము అనేసి ఒక అతను వస్తాడు కదా, అతన్ని పిలుచుకుందాము అనేసి అంటే అతను ఫోనే ఎత్తలేదు. ఇంకా పాపం సుదర్శనే చేయాల్సి వస్తూ ఉంది అని. హలో, ఫ్యాన్ దగ్గర చిక్కు పడిపోతుంది హెయిర్. అనుకోవాలి, ఉండు ఉండు ఉండు, విసుగ్గా ఉండద్దు. చూడు ఇక్కడ చూడు, పాప ఎంత క్యూట్ ఉంది. ఆ పాప అండి ఎంత క్యూట్ ఉంటుంది చూడండి అసలు. రెడీయా? రూబీ, నువ్వు అంతలో పిల్లలు ఇంకొక నేర్పిస్తూ ఉండవు. ఫస్ట్ నన్ను చేసి చూపి. టింకు రూబీ దగ్గరికి వెళ్తే ఇంకో ఎంత బాగుంది. రెడీ. ఇంకా మేమందరం కూడా మంచిగా రెడీ అయ్యాం కదా, ఒక ఫోటో తీసి పెట్టేసుకుందాము అనేసి అనుకొని తీసుకుందామంటే అసలు అవ్వదే. ఎవరో ఒకరు ముందుకు వెళ్తారు, వెనక వస్తారు, అట్లా లాస్ట్కి ఒక ఫోటో తీసేసుకున్నాము. దీని తర్వాత ఏమంటే దుత్తలు ఎత్తుకొని వెళ్తాం కదా, ఎండకి మాడిపోతాం అందరము. ఇంకా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యేసరికి ఇలా ఉండమన్నమాట, వేరే రకంగా అయిపోయి ఉంటాము. ఇంకా దుత్తలు ఎత్తుకునే వెళ్ళే రోజు ఏమంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మేము రెడీ అవుతూనే ఉంటాము, పలకలు కొట్టే వాళ్ళు వచ్చేస్తారు, అయ్యయ్యో అనేసి హడావుడిగా వెళ్తాం. ఒక్కొక్కసారి ఏమంటే తొందరగా రెడీ అయిపోయి కూర్చొని ఉంటాం, వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఇంకా వచ్చి ఉంటారు. అదే జరిగిందనమాట ఈసారి కూడా. మేము అందరం రెడీ అయిపోయి ఉన్నాము, ఇంకా పలకలు కొట్టేవాళ్ళు రాలేదు, అందుకనేసి వెయిట్ చేస్తున్నాం. ఇంకా కుదిరితే పలకలు కొట్టేవాళ్ళు వచ్చే లోపల వీళ్ళ దగ్గర డాన్స్ చేపించేసుకుందాం అనేసి వెయిట్ చేశాను. అది ఇంకా కుదరలేదనమాట. ఏమంటే వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఇంకా. సో ఒకరు బాగా చేసి ఒకరు బాగా చేయకపోతే బాగుండదు అనేసి మంచిగా నేర్చుకోనరా మళ్ళీ తీస్తాండే వీడియో అని చెప్పేశాను. ఇంతలో ఆంటీ రెడీ అయ్యి వచ్చేసారు, ఇంకా దీపం పెట్టేశారు. సో చెప్పాను కదా 3 దీపాలు, పిండి దీపాలు. దాని తర్వాత మనం సలిపిండి చేసుకున్నాం కదా, ఆంటీ చేశారు సలిపిండి లడ్డూలాగా. సో అవి కూడా కుంభంలో పెడతారు. దాని తర్వాత దీపం పెట్టేసి ఇంకా ఇలా టెంకాయ కొట్టేసుకోవాలి. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తా ఉన్నాను చూడండి. అన్నం పెట్టాం కదా, సో అదొకటి, జల్లిడి గిన్నె లాంటిది ఒకటి ఉంటుంది దాంట్లో. దాని తర్వాత పూలమాల, ఇంకొకటి ఏమంటే అంకమ్మ ఆంటీ వాళ్ళు కూడా తెచ్చారనమాట పూలమాల అవి. సో ఇంకొక ప్లేట్లో వాళ్ళు తెచ్చింది. ఇంకా దుత్తలు కూడా రెడీ అయిపోయి దుత్తల్లో పెట్టిన పిండి దీపాలు కూడా అక్కడ దేవుడి దగ్గర పెట్టున్నారు. బాబా సుభద్ర, నువ్వు కూడా కడతావా వీళ్ళకి అవి? కూడా దీపాలు వెలిగించుకోను వాటిలో. రేటా కట్టించుకో అవ్వ దగ్గర. చున్నీకి తీసేసి అదొక్కటే కట్టించుకో. హ్యాపీ పోరా, కట్టుకో, మళ్ళీ తిందు కానీ కట్టించుకో. ఎత్తవా నువ్వు? ఎత్తుతావా? ఎత్తచ్చు ఏ కానీ. పట్టుకోరెడ్డా అది దాన్ని. ఏ జాగ్రత్త, ఇక్కడ వంగిరా. పట్టుకోండి, అందరూ వస్తారు.
వచ్చే వెనక్కి పట్టుకో, వెనక్కి పట్టుకో. ఇస్తాను కానివ్వండి, మీరు కానివ్వండి, మీరు పని కానివ్వండి. రండి రండి. పద మ్యాక్ పట్టుకోమది. ఆడింకా దేవుడు రాలేదు కదరా. పిజ్జు పదనన్న, అమ్మ వాళ్ళతో పద. రే ఇంటికాడ ఎవరైనా ఉన్నారు రా కుమారా? ఉన్నారు ఇంటికాడ ఎవరన్నా? వాడు ఇస్తున్నాడు, అన్నయ్య పిలుస్తాడు కుంకుమ వస్తాను కూర్చోరా.
సో చూసారుగా గంగమ్మకి ఎలా పూజ చేసుకున్నామో. సో అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి ఏమంటే సుదర్శన్, ఆంటీ, కుమార్ వీరందరూ వెనకాలకి వెళ్ళిపోతారు, అంటే ఇంటికి వెళ్ళిపోతారు. మేమేమంటే ఇంకా గంగమ్మ వెనకాల నుండే దుత్తలు పట్టుకొని గంగమ్మ గుడి చూపించాం కదా అమ్మవారికి పెట్టింది, సో అక్కడ వరకు ఇట్లా హెడ్ మీద పెట్టుకొని వెళ్తామన్నమాట. ఇంకా ప్రతి ఇంటి దగ్గర ఆగుతాము, వాళ్ళు పూజ చేసుకుంటారు. సో వాళ్ళు పూజ చేసుకుని వాళ్ళ ఇంట్లో మొక్కుంటే ఒకవేళ దుత్తలు పట్టుకునేది అట్లా వాళ్ళు మాతో కలుస్తారనమాట. సో అలా అందరం కలిసి ఇంకా అక్కడి వరకు వెళ్తాము. ఇంకా ఇలా వెళ్ళేటప్పుడే చాలా ఎండగా ఉంటుంది, కాళ్ళు కాలుతూ ఉంటాయి. జయమ్మ ఆంటీ వాళ్ళ ఇల్లు అదే అనమాట. ఇంకా ఆంటీ కూడా మాతో ఇలా కలుసుకుంటారు. పాపం రెడ్డి, రూబీ, టింకు అప్పటికే అలసిపోయి అక్కడ కూర్చున్నారు. ఇంక ఇక్కడ బొమ్మలు చూసారా అమ్మా, నాకు ఇక్కడ మా ఫిజ్ గాడు, మా హ్యాపీ వీళ్ళే గుర్తుకొచ్చారు. ఎందుకంటే ఇంకా ఇక్కడ ఆగిపోయి ఉంటారు, మాకు అది కావాలి ఇది కావాలి అని అడగడానికి. వాళ్ళేరు అమ్మే వాళ్ళేరు ఫ్యాన్ ఇది కావాలి. వేసే గట్టిగా వేయట. ఇంకా దుత్తలు పట్టుకొచ్చాం కదా గంగమ్మకి, మేము ఇంకా 3 చుట్లు చుట్టి అక్కడ పగలగొట్టేసాలి, అక్కడ కింద వేసేసి ఇంకా ఇక్కడ గంగమ్మకి దండం పెట్టుకోవాలి. ఇక్కడ ఊరేగించారు కదా గంగమ్మని తీసుకొచ్చి ఇంకా ఇక్కడ పెడతారనమాట. అప్పుడు అందరూ ఇక్కడ దండం పెట్టుకొని హారతి ఇచ్చి ఇంకా బొట్టు పెట్టుకుంటారు. ఇంక ఇక్కడ ఏమంటే చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా నిర్మల ఆంటీ వాళ్ళు ఇదేనా కదా, లక్ష్మి నిన్న రాలా కదా, సో ఈరోజు ఇంకా పలకరిస్తూ ఉందన్నమాట అక్కడికి వెళ్ళి. ఇంకా దీని తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ పలకల వాళ్ళు వస్తారు, అప్పుడు మళ్ళీ ఇంటి దగ్గర నుండి దీపం తీసుకొని వెళ్ళాలి. దీపం టైంలో అడుగు దండారని చెప్పా కదా, ఆ మొక్కు ఉండే వాళ్ళు అది తీర్చుకుంటారు. దాని తర్వాత దున్నపోతుని నరుకుతారనమాట. ఇంకా మేము ముందంతా ఏమంటే దున్నపోతుని నరికేటప్పుడు చూడాలి అని చెప్పేసి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళని చాలా మంది జనాలు ఉంటారు, చాలా జరుగుతుంది, చాలా సేపు అవుతుంది, అది చాలా టెన్షన్గా ఉంటుంది కూడా. ఇంకా కొన్ని ఇయర్స్ నుండి మరి రావట్లేదు చూడ్డానికి. ఇంకా నేను హ్యాపీ ఫిజ్గా రాలేదులే అనేసి అమ్మాయి అనుకున్నాను కదా, వాళ్ళు ఎక్కడ సతాయిస్తారు మాకు అది కొద్ది ఇది కొద్ది అనేసి. ఇంకా ఇక్కడ చూసారు ఎవరు అడుగుతున్నారు, టెడ్డీ అడుగుతా ఉంది ఐస్ క్రీమ్ కావాలన్నారు, సరే అనుకున్నాను. రేపు పిన్ని వాళ్ళకి వద్దంటున్నా, పదండి రా వెళ్దాం. నాకొద్దా ఆంటీ. ఇంతకు ముందు ఇయర్స్ అంతా ఏమంటే ఇంకా ఎక్కువ షాపింగ్ ఉండేది, అసలు గ్యాప్ ఉండదు అనమాట, లైన్ షాపింగ్ ఉండేది. ఆ మెహందీ పెట్టే వాళ్ళు వచ్చేవాళ్ళు, టాటూస్ లాగా పెడతారు కదా వాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఆపారు, ఏమంటే బొమ్మలు కావాలంటే ఇక్కడ ఏదో. ఇంక ఇక్కడ వీళ్ళకి ఏదో ఫ్యాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్యాన్ అదే మినీ ఫ్యాన్స్ ఉంటాయి కదా అవి కావాలంట. సో ముగ్గురు అవే తీసుకున్నాను. ఇంకా వాళ్ళకు కూడా ఏమైనా తీసుకోనరా అంటే లేజర్ లైట్స్ ఉంటాయి తీసుకుందాం అనేసి అన్నారు, కానీ అది సరిగా వర్క్ చేయట్లేదు. ఇంకా లాస్ట్కి వీళ్ళు ముగ్గురే ఫ్యాన్స్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళు కనుక చూస్తే అయిపోతారు, వీళ్ళు చెప్పకూడదు వాళ్ళకి, సీక్రెట్గా పెట్టుకుందాం అనేసి అనుకుంటూ వెళ్తున్నారు. నేనేం చేస్తానో చూడండి నెక్స్ట్. ఇంకా ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్తాం కదా, ఇక్కడంతా ఓకే, అంత కాళ్ళు తర్వాత రోడ్డు మీద తార్ రోడ్ ఉంది చూసారా, అక్కడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, అంత కాలుతో గబగబ వెళ్ళిపోయాం అందరం ఇంటికి. ఇంకా ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాము. ఫిజు నువ్వు రాలేదా, అక్క వాళ్ళకి నేను ఫ్యాన్స్ కొనిచ్చా, నువ్వు వచ్చి నీకు కూడా ఫ్యాన్ కొనిచ్చుంటా. చూడు అక్క వాళ్ళ దగ్గర ఉంది, రెడీ అక్క. నువ్వు వచ్చుంటే కొనిచ్చాలి కదా, నువ్వు ఎవరు వస్తారో వాళ్ళకే ముందు భలే అడుగు దండాలు పెడుతున్నాడు. అది కావాలంట. ఏదో ఒకట్లేదా ఏంటి ఇంతసేపు ఏడ్చాడు కదా వీడు, లేసి వచ్చేసాడు. తీసుకో శ్రీదేవి, పెట్టిస్తాం అందరు తింటారు. అంటే మేము పెట్టుకుంటాం, మీరు తినండి అంటే
వాడు ఇస్తానంటే రూబీ అక్కకి ఇచ్చేసానన్న అప్పు తీసుకొని ప్లేట్ తీసుకొని అవకి అవకి శ్రీశైలి లోపలికి ఏది వస్తా ఉందా ఆంటీ ఓకే నీకు కావాలా నాకు 3 ఇడ్లీలు వద్దు మోనా ఇంకా పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు మేము మాత్రం వెళ్ళాం కదా మా సుదర్శన్ రాగానే ఏమన్నంటే బుజ్జు వీళ్ళని భరించడం ఎంత కష్టమో తెలుసా అనేసి వాళ్ళకు ఒక గేమ్ పెట్టాడంట కామ్గా ఎవరు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను ఏదైనా కొనిస్తాను ప్రైజ్ ఇస్తాను అంటే గిఫ్ట్ ఏదైనా సర్ప్రైజ్గా కొనిస్తాను అనేసి అన్నాడంట ఇప్పుడు లీడింగ్లో మా ఫిజ్ గార్డ్ ఉన్నాడు నెక్స్ట్ మా హ్యాపీ అంట చూడాలి మరి దాంట్లో కూడా గొడవలు వేసుకున్నారు ఏమంటే మా హ్యాపీకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేదు అనేసి మా సుదర్శన్ అంటే ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేదు అనేసి కూడా నీకు రా అత్త నీకు ఒక ఇడ్లీ పెట్టు ఒక ఇడ్లీ ఇంకా ఇడ్లీ ఏమో బయట తెప్పించారు ఇంకా సుదర్శన్ చికెన్ చేశాడు ఇంకా మటన్ కర్రీ 2 కర్రీస్ అనమాట చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇంకా పూరి కూడా తెప్పించారు ఇంకా ఇడ్లీతో పాటు సాంబార్ చట్నీ కూడా ఇచ్చారు మా సుదర్శన్ మా వల్ల కాలేదు వీళ్ళతో పెట్టుకొని అనేసి అంటా ఉంటే మా మున్రాజు అంటే ఇప్పుడే ఇంకా కాలేదురా ఇంకా ఉంది నీకు ఇంకొక రౌండ్ ఉంది అనేసి చెప్తున్నారు సరే మా ఫేసెస్ అందరి ఫేసెస్ ఎలా ఉంటే ఫుల్ ట్యాన్ అయిపోతాము అట్లా అయిపోతాం అందరం ఇంకా ఇలాంటప్పుడు చాలా కంఫర్ట్ అయిన డ్రెస్సెస్ వేసుకోవాలి పిల్లలకి ఇంకా కాటన్ సారీస్ వేసుకోవాలి అనిపిస్తుంది ఇంకా మీకు తెలిసిన వాళ్ళ వరకే చూపిస్తున్నాను ఇంకా చాలా మంది బయట వాళ్ళు వచ్చి తినేసి వెళ్తూ ఉంటారు అంటే వేరే బంధువులు వస్తారు కొందరు ఫ్రెండ్స్ వస్తారు సో అలా తినేసి వెళ్తూ ఉంటారు అంటే ఇది మా ఊరి జాతర కదా పండగలు అట్లా అంటే అందరు చేసుకుంటారు జాతర ఏమంటే ఇంకా ఎప్పుడు ఏ ఊర్లో జరుగుతుందో వాళ్ళే చేసుకుంటారు కాబట్టి అందరిని పిలుస్తాము అంకమ్మ ఆంటీకి అంటే పట్టుకో ఎలా ఉంది లక్ష్మి ఎలా ఉంది చూడు అలా తాగాలి అబ్బా అనాలి ఎంతైనా కుమార్ చేశారు కదా ఇప్పుడు చూ అంక ఉండే ఒకసారి పట్టుకో లక్ష్మి ఒకసారి పట్టుకో లక్ష్మి ఒకసారి పట్టుకో లక్ష్మి ఇప్పుడు ఈ లక్ష్మి మీరు తాగేసి ఎలా ఉంది చెప్పండి ఆంటీ ఫ్యాన్స్ తాగదా ఆంటీ గంట తాగుతుంది సరే అండి సరే దానికే వచ్చుంటాయి ఆన్ చేసావమ్మా గడగడ తాగాలి లక్ష్మి బాగుంటుంది భలే ఉంది కరెక్ట్గా అది ఏదో అయిపోయింది ఆంటీగా కాదంకమ్మా ఆంటీ మీకు ఏదో అయిపోయింది అమ్మున్నా కానీ అన్ని నువ్వే చేస్తున్నావు ఈ జాతరవి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కట్లంతా ఇప్పుడు నువ్వు పోనంటే ఎట్లా అందుకే చెప్పింది డిపార్ట్మెంట్ ఫోన్ అంటే అది కాదు మున్రాజ్ ఆంటీ ఏమంటున్నారు ఇప్పుడు జ్యూస్ ఇచ్చిన దానికోసమే అంట ముందే నువ్వే పోవాలా ఈరోజు నువ్వే పోవాల్సిందే తప్పలేదు వెళ్ళండి ఆంటీ అదే చెప్పానుగా మళ్ళీ వెళ్ళి దీపం తీసుకొని వెళ్ళాలి అనేసి సో అది ఎప్పుడు అంకమ్మ ఆంటీతో లక్ష్మి అయినా శిరీష అయినా వెళ్తూ ఉంటారు సో అలా ఈరోజు ఏమంటే వెళ్ళనంటా ఉన్నారు అలా అన్నారే కానీ మళ్ళీ అంకమ్మ ఆంటీ శిరీష వెళ్ళేసి వచ్చారనమాట దీపం పెట్టుకొని తర్వాత ఇంకా మేము పైకి వచ్చేసాము డ్రెస్ చేంజ్ చేసుకొని వద్దాం అనేసి ఇంకా మాతో పాటు లక్ష్మి కూడా వచ్చి ఫుల్ ఏసీ వేసుకొని కొంతసేపు మాట్లాడుకున్నాము ఇంకా సడన్గా ఏదో సౌండ్ వచ్చింది డోర్ తీసుకొని బయటికి వచ్చాము జాతర వైబ్స్ సడన్గా పడింది కదా అసలు సౌండే లేకుండా
ఎంత వేడిగా ఉందో. డోరే అవును లక్ష్మి, తెలియదు కదా నీకు ఆ విషయం. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో, మంచిగా ఇక్కడ వంటలన్నీ చేసి ఇక్కడ అందరూ వస్తారు కదా, అందరు కూర్చోపెట్టి లంచ్ అంతా చేయించుకోవాలి. మేము కూడా ఇక్కడే తినాలి. భలే ఉండింది అసలు. మార్నింగ్ ఎలా జరిగిందో సక్సెస్ఫుల్గా, ఆఫ్టర్నూన్ కూడా అదే ప్రాసెస్ చేసుకుందాము అనేసి అనుకున్నాం. ఇంతలో పెద్ద వర్షం వచ్చేసింది, అన్నీ అడ్డం. ఇంకా ఇంట్లోనే చేసుకొని ఇంకా ఇంట్లోనే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంట్లోనే పెట్టుకోవడం ఇరుకు అయిపోతుంది కదా ఇంట్లో. సో అట్లా అలా జరిగింది. కొద్దిగా నీకు పెట్టుకుంటాం బాబాని అడిగి పెట్టు బాబా వాడికి. బాబా చాలు. ఇంకా మా లంచ్ కూడా అయిపోయింది. దీని తర్వాత ఏమంటే మా ఫేవరెట్ పార్ట్ ఏమంటే ఇలా అందరం బెడ్ పైన కూర్చొని మాట్లాడుకోవడము. మీకు సపరేట్గా ఆర్డర్ పెడతాడు. ఎక్కడ వీళ్ళు ఎవరు లేరు పిల్లలు, ముగ్గురే వెళ్ళండి. అమ్మా అవ్వ కూర్చోవా. త్రీ బ్యాచెస్ ఉన్నాయన్నమాట, పిల్లల బ్యాచెస్. టెడ్డీ, రూబీ, టింకు ఒక బ్యాచ్, యాపీ, ఫిజ్గాడు, పవనీష్ ఒక బ్యాచ్. దాని తర్వాత వచ్చేసి బిట్టు, మిల్కీ, ఇంకా రిత్విక, వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్. పాపం రిత్విక ఏమంటే యాపోడ్ బ్యాచ్లోకి వెళ్ళిందంట, ఎందుకో అంతే ఏడ్చుకుంటా వచ్చింది. యాపీ వాళ్ళ బ్యాచ్ మోస్ట్ నాటియస్ట్ బ్యాచ్ అనమాట. ఇంకా వాళ్ళ మమ్మీ శ్రీదేవి ఉంది కదా, టెడ్డీ అక్క వాళ్ళ బ్యాచ్లోకి వెళ్ళొచ్చు కదా, డిసిప్లిన్ వస్తుంది అనేసి అంటారు. ఇక్కడ ఏమంటే పిల్లలందరినీ కూర్చోపెట్టి టెడ్డీ దయ్యం సినిమా పెట్టింది చూసుకుంటా గమ్ముగున్నా. నైట్ డిన్నర్కి ఏమంటే బిర్యానీ చేసుకున్నాం, ఇంకా పాయా సూప్ చేశారనమాట. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేస్తాం. అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.